అందరికీ నమస్కారం. నా పేరు తాలూరు డేవిడ్, జనసేన పార్టీ మదర్ నియోజకవర్గం. మొన్న జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదుల చేతిలోని 28 మంది చనిపోవడం జరిగింది. ఆ 28 మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సంతాప సభ పెట్టి ఆ సభలో మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కి చెందిన మధుసూదన్ రావు గారి కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక బాధతో మాట్లాడిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వక్రీకరించి మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక దుఃఖంతో మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, ఈ దేశానికి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ దేశానికి మనందరం అండగా ఉండాలి, ఈ కుటుంబాలు మనందరిని ఆదుకోవాలి, ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఏకి పారేయాలి, అదేవిధంగా రాబోయే రోజులు ఎటువంటి ఉగ్రవాదుల్ని మట్టి పెట్టడానికి మనందరం ఏకతాటిగా మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ భూమి మీద ఉంటూ ఈ గాలి పీలుస్తూ ఈ దేశంలో ఉంటూ ఈ దేశ పదవులు పొందుతూ అరే దేశంలో ఉన్నటువంటి దేశాన్ని ప్రేమించినటువంటి వాళ్ళందరూ మీరు ఇష్టం లేకపోతే ఇష్టమైన దేశాలకు పోయి మీరు బతకొచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు పవన్ కళ్యాణ్ గారి మాటలని వక్రీకరించి మాట్లాడడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు, మేము ఒకటే తెలియజేయాలనుకుంటున్నాం, ఈ మాటలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఏ విధంగా మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకోవచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్ రాసిచ్చే మాట్లాడుతారు కాబట్టి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి వత్తాసు పలుకుతారని చెప్పేసి మాట్లాడటం కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ జనసేన పార్టీ నుంచి మేము ఒకటే తెలియజేయాల్సుకుంటున్నాం, మీరు ఒక ప్రజాప్రతినిధులుగా ఉండి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలియదా? మీరు స్క్రిప్ట్ రాసిస్తే సినిమాలు తీసిన వ్యక్తి 10 సంవత్సరాలు వివిధ రాజకీయ పార్టీలు అవమానించిన, వివిధ రాజకీయ పార్టీలు టార్చర్లు పెట్టినా ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల పక్షాన పోరాడుతూ మొన్న కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ నష్టపోయారని వారి సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి రెండోసారి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు దయతోని మీరు ఎంపీ గారు అయ్యారు. మీరు ఆ విధంగా కాకుండా, మీరు ఒక ప్రజాప్రతినిధికి కాకుండా ఈ రోడ్డు పక్కన ఉన్నట్టు చిల్లర రాజకీయ నాయకులు మాట్లాడిన విధంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు లెక్క మీరు నీతి నిజాయితీ గలగా ఒక్కరోజు గిట్ట మీరు పనిచేస్తే దాన్ని ఒప్పుకుంటాం. కానీ మీరు మీ పేరు ఏందో ఇప్పుడు దాకా మాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా మాట్లాడి మేము మీడియా ముందుకు వచ్చేసి మేము ఏదో హైలైట్ అవుదాం అనుకుంటే మీ భ్రమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా కాంగ్రెస్ నాయకులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏ విధంగా వారు సూచిస్తున్నారు, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతున్నారు, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులను ఏ విధంగా గౌరవిస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మొన్న కర్ణాటక ముఖ్యమంత్రి గారు మేము యుద్ధానికి సిద్ధం లేవని చెప్పేసి కర్ణాటక ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది. అదే గర్కే గారు మన నరేంద్ర మోడీ గారు నాకు చెప్పలేదని చెప్పేసి గర్కే గారు అనడం జరిగింది. అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కాంగ్రెస్ నాయకులు కొంతమంది మేము పాకిస్తాన్ని ప్రేమిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే కాంగ్రెస్ నాయకులు ఈ దేశానికి, ఈ ప్రజలకి, ఈ పౌరులకి ఏమని మీరు ఒక సూచనలు ఇస్తున్నారు? అరే చనిపోయి వాళ్ళందరూ కుటుంబాల బాధల్లో ఉంటే మీరు పిచ్చిగా మాట్లాడి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ కొంతమంది మాట్లాడిన వాళ్ళ యొక్క మస్తిమితం లేదని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి మేము హైలైట్ కావాలని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారి లెక్క మీరు నీతి నిజాయితీగా లెక్క ఒక్కరోజు కూడా రాజకీయం చేయలేరు అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు మాట్లాడినా, ఏ రాజకీయం మాట్లాడినా వాళ్ళు రాజకీయ సమాధి చేయడానికి జనసేన పార్టీ జన సైనికులందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ, ఈ తడవ ఎవరేమన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మేము జనసేన పార్టీ అంతా
రాబోయే రోజులు వాళ్ళకి రాజకీయ సమాజం చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరించి సెలవు తీసుకుంటున్నాం.